నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అమిత్ షా పూజలు. బీజేపీ కార్యకర్త సత్యనారాయణ నివాసంలో టీ సేవించిన కేంద్ర మంత్రి. ప్రభుత్వ సూచనల మేరకు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ వెల్లడి. వరంగల్ పోచమ్మ మైదానం అట్టహాసంగా పోచమ్మ బోనాలు. అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించిన భక్తులు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో ఫ్లెక్సీల కలకలం. కమలదళం నేతల ఫిర్యాదుతో సిలిండర్ బొమ్మను తొలగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్గొండ జిల్లా మునుగోడులో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్టు నుండి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత సికింద్రాబాద్లో బీజేపీ కార్యకర్త ఎన్ సత్యనారాయణ నివాసంలో టీ తాగారు. అనంతరం బేగంపేటలోని రమదా మనోహర్ హోటల్లో కొంతమంది రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత హెలికాప్టర్లో బయలుదేరి మునుగోడుకు చేరుకొని సిఆర్పీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత మునుగోడు బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మొక్కలు నాటారు. కరీంనగర్ గోదావరికని రహదారికి ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డిఎఫ్ఓ శివయ్య, ఫారెస్ట్, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న మేడం రాని అన్న మేడం రాకండి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, దీని మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు 8th August నుంచి కంటిన్యూస్గా పర్ డే ఒక్కొక్క డిఫరెంట్ యాక్టివిటీ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దోస్ సెలబ్రేషన్స్ ఇవాళ వన మహోత్సవం అని ఒకసారి హరితహారంలాగా తీసుకొని చెట్లు నాటడం జిల్లా వ్యాప్తంగా వీ హ్యావ్ టేకెన్ అప్. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకి వస్తే ఇవాళ సుమారు ఆల్మోస్ట్ 2.5 lakhs ఆఫ్ ప్లాంట్స్ ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి ULBలో నాటడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసెంట్లీ ఉన్న ఫంక్షన్ రైట్ నౌ మనకి పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట మీద అలాంగ్ ద కట్ట మనం డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో 1.5 kilometers స్ట్రెచ్లో కంటిన్యూస్గా బౌండరీ ప్లాంట్స్ తోటి ఈ పర్టికులర్ ఈవెంట్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఇస్ టుడేస్. వరంగల్ పోచమ్మ మైదానంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు ఆకారపు మోహన్ మాట్లాడుతూ నగరంలోని 10 డివిజన్ల మహిళలు ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారని తెలిపారు. మళ్లీ బుధవారం రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు తెస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మర్రిపెల్లి రామయ్య, ఇజగిరి సత్యమ్మ, నాగపురి లక్ష్మణ్, ఆకారపు భాస్కర్, ఆకారపు చందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోచమ్మ మైదానం పోచమ్మ తల్లికి శ్రావణ మాస బోనాల పండుగ 3వ తారీఖు నాడు ప్రారంభమైంది. అప్పటి నుండి భక్తులు అధిక సంఖ్యలో బోనాలతోటి సబ్బుట్లతోటి మరి భక్తులు వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. ఇది కాకతీయుల నుండి తరతరాల నుండి వస్తున్నటువంటి 1969లో 1935లో మరి అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆకారపు రామయ్య నాయకత్వంలో మరి తల్లిని మోసుకొని పట్టణం మొత్తం తిరిగి మరి భక్తులకు సేవ చేసినటువంటి కుమ్మర్ల వంశీకుల నుంచి వస్తున్నటువంటి ఈ పోషమ్మ దేవాలయము మరి గత తరతరాల నుండి ఆకార వంశీకుల నుండి మరి కుమ్మర్లే మరి తొలిపోనం ఇక్కడ సమర్పిస్తారు. అదే ఆనవాయితోనే వస్తూ ఉన్నది. ఈ తల్లి ఏ కోరికలు కోరినా ఎలాంటి ఆపదలున్నా కోరికలు కోరితే ఆ తల్లి నెరవేరుస్తుంది. అది పోషమ్మ తల్లి. వరంగల్లో నగరంలో అతిపెద్దదైనటువంటి పోషమ్మ తల్లి భద్రకాళి గుడి తర్వాత మరి అతి కాకతీయాల సామ్రాజ్యం నుంచి మరి విగ్రహం సుత మరి పెద్ద పవిత్రమైనటువంటి ఒక శక్తి పీఠంతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 50 వేల బోనాలు దాదాపుగా వచ్చినాయి. ఇంకా 2 వారాలు వచ్చే బుధవారం ఆదివారం ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఇది ఈ కుమ్మర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి మరి బుధవారం నాడు భక్తులు మరి బోనాలతోటి అధిక సంఖ్యలో విచ్చేసి తల్లి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మరి పోచమ్మ, కనకదుర్గమ్మ, మరి పోచమ్మ దేవాలయ కమిటీ, కుమ్మర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. నల్గొండ జిల్లా మునుగోడులో బీజేపీ బహిరంగ సభ సందర్భంగా ఫ్లెక్సీల కలకలం చెలరేగింది. నన్ను కొనే దమ్ముందా, వంట చేసే సీనుందా అంటూ గ్యాస్ సిలిండర్ బొమ్మతో టీఆర్ఎస్ శ్రేణులు ప్రదర్శన చేపట్టాయి. కాంగ్రెస్, బీజేపీ హయాంలలో ధరలను ప్రస్తావిస్తూ సిలిండర్ బొమ్మ ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ నేతల ఫిర్యాదుతో సిలిండర్ బొమ్మను పోలీసులు తొలగించారు. తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నికే మునుగోడు ఉప ఎన్నిక అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్ తరాల కోసమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు సమరబేరి మోగించనుందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలోనే మునుగోడు కూడా బీజేపీ తన ఖాతా దమ చేసుకుంటుందని జోస్యం చెప్పారు. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు కూడా ఈరోజు బీజేపీలో చేరతామని చెప్పి ముందుకు వస్తున్నారు. తప్పకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ద్వారానే
ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణను కాపాడుకోవాలంటే అది బీజేపీ ద్వారానే, మోడీ గారి నాయకత్వం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ నమ్ముతారు. కాబట్టి మునుగోడుతో పాటు నల్గొండతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరికలు ఉంటాయి. ఎందుకంటే 60 ఏళ్ళు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1000 మంది ఆత్మబలిదానం చేసిన తెలంగాణ ఈరోజు ఒక కుటుంబం పాలైంది. ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక కుటుంబ పాలనగా, ఒక అరాచక పాలన నడుస్తుంది. అది పోవాలంటే అందరూ బీజేపీలో చేరి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నా. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలోని శ్రీ ప్రసన్న పెద్దపులి గంగమ్మ ఆలయ సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు సుమారు 22 సంవత్సరాలు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి, నల్గొండలలో జరిగిన పలు వివాహాలలో B3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఆయన సతీమణి సుష్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. నల్గొండ జిల్లా మునుగోడు బీజేపీ బహిరంగ సభకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో 100 కార్లతో మండే మార్కెట్ నుండి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అమీన్పూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆగారెడ్డి, కౌన్సిలర్ గోపి పద్మావతి, బీజేపీ సీనియర్ నాయకులు ప్రసాదరావు, పలంకోడు శ్రీనివాస్, బీజేవైఎం అమీన్పూర్ అధ్యక్షుడు అనిల్ చారి, ఉపాధ్యక్షుడు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ సిపిఎం నాయకులు ఈ మధ్యనే సుందరయ్య విజ్ఞాన భవన్లో మీటింగ్ పెట్టుకొని ధరణి ద్వారా ప్రజలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడ దొరల పాలన నడుస్తూ ఉంది అని చెప్పేసి పోరాటానికి సిద్ధమైతే నేను అనుకున్నాను
సిపిఎం అంటే పోరాటానికి ముందు వరుసలో ఉంటారు. మరి పోరాటం చేస్తారేమని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఒక వారం 10 రోజులు కాలేదు, టీఆర్ఎస్ పక్కన పోయి నిల్చున్నారు. కానీ నిన్న మొన్ననే కృష్ణా జలాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి కృష్ణా జలాల గురించి మాట్లాడే ముందు గోదావరి నది మీద కట్టిన కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ పార్టీకి ఒక మానస పుత్రిక కదా కాళేశ్వరం ప్రాజెక్టు, దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? 1,40,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. ఈరోజు దానికి బాధ్యత ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? దానికి బాధ్యత తీసుకునేది ఎవరు? ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ప్రజలన్నీ వింటా ఉన్నారు, ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. అన్ని రకాల నాయకుల కంటే, మేధావుల కంటే ప్రజలే మేధావులు, ప్రజలే జ్ఞానవంతులు. కాబట్టి మునుగోడు ఎలక్షన్ అయినా, ఇంకే ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా, ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ జరిగినా విజయం సాధించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇది ప్రారంభం. ఇంకా ముందు ఇంకా జాయినింగ్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాయినింగ్స్ ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. ఒక ఆలేరు నియోజకవర్గంలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీల వరకు 5,000 మంది జాయిన్ అవుతారంటే మరి పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలందరూ గ్రహించాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీన్ని ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం, ఢిల్లీ నుంచి దిగి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు చాలు ఢిల్లీ నుంచి దిగి వచ్చి ఇక్కడ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వరంగల్ జిల్లా కాజీపేట మండలం షాంపేట గ్రామం బట్టుపల్లి సమీపంలో వరల్డ్ పద్మశాలి క్లబ్ WPC భూమి పూజ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగ మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ, ఈ వరల్డ్ పద్మశాలి క్లబ్ WPCని అతి త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. పద్మశాలీలందరూ ఒక తాటిపై నడిచి ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. పద్మశాలి కులస్తులలో పేదవారు ఉన్నారని, అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిప్పా వెంకటేశ్వర్లు, తవటం గోపి, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. మరి గతం వదిలిపెట్టి ఇవాళ ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మరి గర్వకారణం. దీనికి పునాది, పిల్లరు, బేసు మరి అన్ని కూడా మనందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి మనకంటూ మన కుల బాంధవులకు, మన కులానికి ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి మంచి మనసుతోటి నిష్కల్మషంగా మరి ముందుకు పోకుంటూ నిండు మనసుతో మనందరినీ ఆశీర్వదించుకుంటూ మరి వారి సొంత పనులు కూడా పక్కకు పెట్టి ఇవాళ వరంగల్ జిల్లాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మరి వరల్డ్ పద్మశాలి సంఘం అని చెప్పి ఇవాళ ఇక్కడ స్థాపించి మరి ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఇక్కడ మనం 100 అనుకుంటే దాని అరవై మరి మనం ఆహ్లాదమైన వాతావరణంలో మరి హైవే రోడ్డు దగ్గరగా నిర్మాణం చేపట్టుకోవడానికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన పెద్దలు, గౌరవనీయులు, మన ఆప్తులు, మన కుల బాంధవులు ఈ కార్యక్రమానికి కూడా కార్యాచరణ రూపకర్త అన్ని తానే మెదిలినటువంటి పెద్దలు, గౌరవనీయులు మరి రామ శ్రీనివాస్ గారికి, వారి వెన్నంటే ఉండి అహర్నిశలు రాత్రనక పగలనక మరి వెంబడి ఉండి చేదోడు వాదోడుగా మరి మా పిన్ని శోభ, మరి మా పల్లి సమానమైనటువంటి శోభ గారు కూడా ఏ రాత్రనక పగలనక మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి ఈరోజు కొన్ని మనం చూస్తుంటాం మన కుటుంబాలల్లో భర్త చేసే కార్యక్రమాలకు భార్య అడ్డుపడుతుంది. కానీ ఇక్కడ
ఏం సేవ చేస్తాంలే ఏందని చెప్పి అడ్డుపడ్డ మరి మహిళలను చూసినాం. ఇక్కడ మరి శోభాపేని మాత్రం ఎంకరేజ్ చేయడం, మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడంలో మరి పెద్దన్న పాత్ర పోషిస్తా ఉన్నది. అదేవిధంగా తెర వెనుక సమాయత్త కార్యక్రమాలు పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్నటువంటి మన పద్మశాలి కులస్తులను ఏకం చేసే పాత్రలో మా రమేష్ మామ, ఓ మామగారు, మా రమేష్ మామ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తా ఉన్నాడు. కాబట్టి మనందరం ఒక తాటి మీదకి వచ్చి ఇవాళ గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మరి అంకుట దీక్షతోటి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన కుల బాంధవులను కోరుతూ అవినీతి మోసపూరిత వాగ్దానాలతో ఏర్పడిన తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరికి విసుగు చెంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. హనుమంతునిపేటకు చెందిన సుమారు 100 తెరాస బీజేపీలను వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పాలనకు స్వస్తి చెప్పాలనే ఆయా పార్టీల నుండి కాంగ్రెస్లో చేరుతున్నానని అన్నారు. సంపత్ పూలసాని మల్లాలరావు, పురాల రవి, గుర్రం అరవింద్, వెంకటేష్, నర్ర రాము, చంపయ్య, మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా మరి ప్రజలకు సేవ చేసే విషయంలో, ప్రజలకు అన్ని రంగాలలో మరి సదుపాయాలు కల్పించేటువంటి విషయంలో ఇలా రెండు పార్టీలు కూడా పూర్తిగా విఫలమైనవి, పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఇలా కేవలం డబ్బులతోనే రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ, కన్నడ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ప్రధానంగా ఇవాళ గత 9 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అని కేంద్రంలో మరి గత 8.5 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఇవాళ పేదలను అన్ని రకాలుగా కూడా మరి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. ఒక పక్క రైతులకు మరి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకం. ఇలా గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మరి అన్ని ధరలు పెరిగిపోయినాయి. మరి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఒక పక్క కరెంటు బిల్లు, ఒక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవాళ ఏదైతే ఇవన్నీ కూడా మరి పేదవాళ్ళ మీద భారం వేసి ఆర్టీసీ ఛార్జీలు మరి ఇవన్నీ కూడా పూర్తిగా పెరిగిపోయినాయి. ఇవాళ తినేటువంటి ఆయిల్ కూడా 65-70 రూపాయల ఆయిల్ ఇవాళ 210-220 రూపాయలు. ఇవాళ కరెంటు బిల్లు 100 వచ్చాక ఇలా 1000 వస్తుంది. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోయినాయి. మరి 170 సబ్సిడీ పడంగా 170 ఉండే గ్యాస్ ఆ రోజు పేదలకు 170-180 రూపాయలు ఖర్చు అయ్యేది. అలా 412 234 రూపాయలు సబ్సిడీ పడేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 1100-1150 అయిపోయింది గ్యాస్ ధర. ఇలా డీజిల్ 50 రూపాయల డీజిల్ 100 చిల్లర దాటిపోయింది. 55-60 రూపాయల పెట్రోల్ ఇవాళ 110 రూపాయల పైన ఉంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ధరలు నియంత్రణ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియంత్రణలో ఉంచకపోవడం, ఇలా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అన్నారు,
అసలు ఇంటికో ఉద్యోగం కాదు, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రేపు మా ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ లెక్కన చూసుకుంటే ఇవాళ ఈ 8 ఏళ్ళల్లో మరి ఇక్కడ హనుమంతుడిపేటకు కేంద్ర ఉద్యోగాలు కొత్తగా 40-50 ఉద్యోగాలు రావాలి ఆయన చెప్పిన లెక్క ప్రకారం. కనీసం ఒక్క ఉద్యోగం రాలే కేంద్రం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అమిత్ షా పూజలు. బీజేపీ కార్యకర్త సత్యనారాయణ నివాసంలో టీ సేవించిన కేంద్ర మంత్రి. ప్రభుత్వ సూచనల మేరకు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ వెల్లడి. వరంగల్ పోచమ్మ మైదానం అట్టహాసంగా పోచమ్మ బోనాలు. అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించిన భక్తులు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో ఫ్లెక్సీల కలకలం. కమలదళం నేతల ఫిర్యాదుతో సిలిండర్ బొమ్మను తొలగింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.